వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చే మాసంగా స్పష్టంగా చెప్పవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఈ మాసంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితే అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఈ మాసంలో గురుడు 2వ స్థానంలో ధనుసులో తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు 6వ ఇంట మేషరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే రవి సింహరాశిలో తన స్వక్షేత్రంలో, బుధుడు కూడా కన్యారాశిలో ఎక్కువ భాగం తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి రాహువు వృషభ రాశిలో 7వ స్థానంలో, కేతువు వృశ్చిక రాశిలోనే ఉచ్చక్షేత్రంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గురుడు, కుజుడు, రవి, బుధులు తమ స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నారు. రాహుకేతువులు, బుధుడు ఉచ్చక్షేత్రాల్లో సంచారం చేస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి చాలా కాలం తర్వాత ఈ మాసంలో ఏర్పడుతోంది. ఇది వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. అయితే ఇంత అద్భుతమైన గ్రహస్థితిలో కూడా 2వ శని సంచారం జరగటం, అంటే శని వక్రించి ధనుసు రాశిలోకి రావడం వల్ల 2వ ఇంట శని సంచారం జరగటం అనేటువంటిది ఎన్నో ఉన్నా కూడా ఒక చిన్న లోటు కనబడేటువంటి దిశగా గోచరిస్తోంది. ఈ గ్రహస్థితిని కనుక కాస్త పరిశీలించినట్లయితే ముఖ్యంగా అన్ని రంగాల వారికి, అన్ని రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వారి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో చక్కటి స్థితికి వెళ్ళడానికి మంచి అవకాశాలన్నీ కూడా ఈ మాసంలో లభిస్తాయి. 2వ ఇంట ఉన్నటువంటి శని సంచారం వల్ల కొద్దిపాటి పనుల్లో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ ఒక్క శనిగ్రహ సంచారం మాత్రం కాస్త వ్యతిరేకంగా ఉంది. ఓవరాల్గా అన్ని గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉండడం వలన వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. బయట పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, బాహ్య ప్రపంచంలో సమస్యలు అనేకం ఉన్నా, అనేక సమస్యలతో పోరాడాల్సి ఉన్నా, మంచి కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో వృశ్చిక రాశి వారు కనుక ఈ మాసం ప్రయత్నించగలిగితే ఏ పనిలో అయినా సరే మంచి విజయాలని, అద్భుతమైనటువంటి విజయాలని ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు. అటువంటి గ్రహస్థితి ఈ మాసంలో జరుగుతోంది. అయితే ఏ ఏ రంగాల వారికి ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటే విద్యార్థులకి చక్కటి విద్యాయోగం, వారు ఏ విద్యని అభ్యసించాలన్నా కూడా మంచి అనుకూలత లభిస్తోంది. వ్యాపారస్తులకి లాభస్థానంలో బుధగ్రహ సంచారం వల్ల వాళ్ళ వ్యాపారాలు, బయట వ్యాపారాలు స్తంభించిన వీరి వరకు మాత్రం కొత్తదైనటువంటి విధానంలో వ్యాపారాలని ముందుకు తీసుకెళ్లగలుగుతారు, లాభాల బాట పడతారు. గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చివేయగలుగుతారు, ఆర్థికంగా ముందంజ వేస్తారు. వారి వారి వ్యక్తిగత జాతక పరిస్థితుల రీత్యా ఆర్థికంగా వృశ్చిక రాశి వారందరూ ఖచ్చితంగా ఈ మాసం ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇక సినిమా రంగం వారికి, రాజకీయ రంగం వారికి అద్భుతమైన అవకాశం. ఈ శుక్రుడు వృశ్చిక రాశి వశాత్తు భాగ్యస్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. మంచి మంచి పాత్రలు లభిస్తాయి, మంచి పేరు లభిస్తుంది, మంచి లగ్జరీ లైఫ్ లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది.
టీవీ సినీ రంగ కళాకారులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో ఉండేటువంటి వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ మాసం కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడానికి, ప్రపంచం మేల్కోకముందే మీరు ముందుగా మేల్కొనేటట్లయితే మంచి అవకాశాలు, కొత్త ప్రయోగాలు చేసేందుకు అద్భుతమైన అవకాశంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. ఇక బిల్డర్లు, కాంట్రాక్టర్స్, ఫైనాన్షియర్స్ కి ఎంతో కాలంగా స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బు కానీ, ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్ కానీ ఈ మాసంలో నల్లేరు మీద నడకలాగా ముందుకు సాగిపోతాయి. ఇక కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. ఇంట్లో సంతాన పరంగా కానీ, వృశ్చిక రాశి వారి పరంగా కానీ వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం సక్సెస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాళ్ళు కోరికలన్నీ నెరవేరేంత గొప్ప స్థితి గోచరిస్తోంది. కారణం ఏంటంటే రావుకేతువులు కానీ, బుధుడు కానీ 3 గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉంటున్నాయి, 3 గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉంటున్నాయి. ఇంత అరుదైనటువంటి పరిస్థితి చాలా కాలం తర్వాత మాత్రమే వస్తోంది. ఆ అవకాశాన్ని వృశ్చిక రాశి వాళ్ళు ధైర్యంగా వినియోగించుకోండి. ఈ విషయాన్ని మరల ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, గతంలో ఏళ్ళనాటి శని కాలంలో మీ శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ ఆ ఏర్పడినటువంటి విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ రీత్యా, సమస్యల రీత్యా ముందడుగేయడానికి ధైర్యం సరిపోదు. కానీ ఈ మాసంలో ధైర్యంగా ముందడుగేసేటట్లయితే ఆ పనులన్నింటిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. తల్లిదండ్రులు కానీ, సోదర వర్గం కానీ పూర్తిగా సహకరిస్తారు. జీవిత భాగస్వామి కూడా పూర్తిగా సహకరించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. శత్రువులు మీకు సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మీతో పోరాడాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే ప్రమోషన్ లిస్టులో ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ లభిస్తాయి. కోరుకున్న స్థానాల్లోకి ట్రాన్స్ఫర్స్ కూడా లభిస్తాయి. చిరు వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, అలాగే ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్, వస్త్ర వ్యాపారులు, వీరందరికీ కూడా, రిటైల్ వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు అనేటువంటివి ఏర్పడతాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆర్థికంగా ఎంతో బాగుంది. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వంటి వారికి వాళ్ళ ప్రతిభ పూర్తిగా బయటపడుతుంది. పూర్తిగా వారు వాళ్ళ యొక్క వృత్తుల్లో విజయాన్ని సాధిస్తారు. సంతాన పురోగతి చాలా బాగుంది. సంతాన రీత్యా మీరు కోరుకున్న కళలన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అంటే ఆ సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. కానీ వివాహం మాత్రం 2-3 నెలల తర్వాత నిశ్చితార్థం కానీ, వివాహాలు కానీ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మంచి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. దేవతా భక్తి పెరుగుతుంది. ఇక ఎవరైతే నూతన గృహ వాహనాల కోసం ప్రయత్నం చేస్తుంటారో వారికి అవి ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. గతంలో మానసిక ఒత్తిడి రీత్యా అనేక కార్యక్రమాలని పెండింగ్ లో పెట్టి వదిలివేసినటువంటి పరిస్థితి నుంచి ఈ మాసంలో మీరు ఆ పెండింగ్ లో పెట్టినటువంటి పనుల్ని కార్యాచరణలో కనుక పెట్టినట్లయితే ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవబలం చాలా బాగుంది. వృశ్చిక రాశి స్త్రీలకి కుటుంబంలో మంచి గౌరవం లభిస్తుంది. బంధుమిత్రుల రీత్యా చక్కటి సహకారం లభిస్తుంది. సోదర వర్గం నుంచి మాట సాయం, ఆర్థిక సాయం లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి స్త్రీలకి జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహకారం అనేటువంటిది ఈ మాసంలో తప్పకుండా లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. ఖచ్చితంగా పదవిని పొందగలుగుతారు. ఎవరైతే ప్రఖ్యాతమైనటువంటి పదవుల కోసం ప్రయత్నం చేస్తుంటారో వారు ఈ మాసంలో ప్రయత్నం చేసేటట్లయితే పూర్తి శుభ ఫలితాలని పొందుతారు. సెప్టెంబర్ 3వ వారంలో గనక ఈ రాజకీయ నాయకులు
అలాగే సినిమా రంగం వారు గనక వారు చేసేటువంటి ప్రయత్నాలని ప్రారంభించేటట్లయితే మంచి విజయాలని నమోదు చేసుకుంటారు. వృశ్చిక రాశి వారి విషయంలో ఈ శనీశ్వరుడి యొక్క ఇబ్బంది తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల 12 రాశుల్లోకి వృశ్చిక రాశి వారు ఈ మాసం చాలా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈ శనీశ్వరుడి యొక్క మంచి శుభ ఫలితాలు పొందటానికి అంటే ఈ రెండవ ఇంటి ఉన్నటువంటి శని యొక్క కొద్దిపాటి దుష్ప్రభావాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబరీత్యా ఇబ్బందులు, వీటి నుంచి తప్పించుకోవడానికి, పనుల్లో ఆటంకాల నుంచి బయటపడటానికి శనీశ్వరుడికి మాత్రం ఈ మాసంలో తప్పకుండా పరిహారాలు చేయండి. ముఖ్యంగా వాటిలో మొదటగా ప్రతిరోజు కాకికి అన్నం పెట్టండి. అలాగే ఈ శనీశ్వరుడి యొక్క దోషం పోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం జరిపించండి. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి. ఇలా కనుక చేసేటట్లయితే ఈ శనీశ్వరుడి యొక్క దోషం పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఒక్క ఇబ్బంది తొలగిపోయేటట్లయితే మిగతా గ్రహస్థితి మొత్తం బాగుంది కనుక అంతులేని విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే శనిగ్రహ దోషం పోవడానికి నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి ఉండలని పంచిపెట్టేటట్లయితే శనిగ్రహ దోషం పూర్తిగా తొలగిపోతుంది. కనుక ఈ పరిహారాలని పాటించండి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు కూడా లాభసాటిగానే కొనసాగుతాయి. కోర్టు కేసుల రీత్యా గాని, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా గాని ప్రయత్నం చేసేటువంటి వారికి సెప్టెంబర్ 23 తర్వాత గనక తీర్పులు వచ్చేటట్లుగా గాని, మధ్యవర్తి పరిష్కారాలు వచ్చేటట్లు గాని చేసేటట్లయితే ఆర్థికంగా పూర్తిగా లాభాన్ని పొందగలుగుతారు. అటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ మాసంలో జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి అద్భుతమైన గ్రహస్థితిని సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి ఈ ఆకస్మిక అవకాశాన్ని వృశ్చిక రాశి వారందరూ వినియోగపెట్టుకుని అత్యద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని, మంచి పదవులని, చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందాలని పరాత్పరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.